షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధమైన యెహోవా నామమున మీకు శుభం కలుగును గాక. ఉదయకాల సమయంలో పరమతని మిమ్మలను తన కృపతో బలపరచును గాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో నుంచి ఈ దినము మనం చూసుకుంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనంలో నీ విరోధులకు విరోధినయ్యుందును. అవును ప్రియులారా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం చేత ఆ పరమతని మనల్ని దర్శిస్తూ బలపరుస్తున్నాడు. చూడండి, మన విరోధులకి ఆయన విరోధినై ఉంటాడని అంటున్నాడు. ఆయన ఎప్పుడు ఉంటాడో ఆ విధంగా మన విరోధులకు ఆయన ఎప్పుడు విరోధిగా ఉంటాడంటే మనం ఆయన చెప్పినది జాగ్రత్తగా విని ఆయన చెప్పిన యావత్తు మనం జరిగించినట్లయితే ఆయన మన విరోధులకు విరోధిగా ఉంటాడు. ఆయన చూడండి, నేటి ఇజ్రాయెల్ దేశము ఆయన చెప్పినట్టుగా సబ్బాదనమును పండుగ దినమును ఆచరిస్తున్నారు కాబట్టి పరమతండ్రి వారి పక్షమున ఉన్నాడు కాబట్టి వారి విరోధులకు ఆయన విరోధిగా ఉంటున్నాడు. ఇజ్రాయెల్ చిన్న దేశంగా ఉన్నప్పటికీ పరమతండ్రి వారి పక్షమున ఉన్నాడు కాబట్టి వారికి అన్ని విషయాల్లో విజయం దొరుకుతూ వస్తుంటుంది. కాబట్టి ఏ యుద్ధము చూసినా, ఎక్కడ ఎన్ని విధాలుగా శత్రువు ఎంతమంది వచ్చినా ఇజ్రాయెల్ పక్షం ఆయన ఉన్నాడు కాబట్టి ఎలాగో ఇజ్రాయెల్ కాబట్టి ఇజ్రాయెల్ కాపాడు కొనుగోడు నిద్రవాడు కాబట్టి ఆ ఇజ్రాయెల్కు విరుద్ధంగా రూపమైన ఏ ఆయుధమును వర్ధలనీయను అని వాగ్దానం ఇచ్చిన తండ్రి ఇజ్రాయెల్ పక్షంలో పోరాడుతున్నాడు కాబట్టి వారి విరోధులకు ఆయన విరోధిగా ఉన్నాడు. ఎందుకంటే వారు ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడుతున్నారు, ఆయన కట్టలను నెరవేరుస్తున్నారు, ఆయన ఆజ్ఞలకు వారు విధేయులవుతున్న విధానం బట్టి. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆయన ఆజ్ఞలకు విధేయులమైతే, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే మన విరోధులకైనా విరోధిగా ఉంటాడు. ఆయన మన పక్షం యుద్ధం చేస్తాడు. కాబట్టి దావీదు అలనాడు ఆయన చిన్న బాలుడుగా ఉన్నాడు, ఎదురుగా గొల్యాతు ఉన్నాడు, కానీ ఎదురుగా ఎంతో అనుభవం ఉన్న శత్రువు, కానీ పరమతండ్రి ఈయన పక్షమున ఉన్నాడు కాబట్టి శత్రువు ఎంత గొప్పవాడుగా ఉన్నప్పటికీ ఈయన పక్షమున ఎవరున్నారు? సృష్టికర్తని యెహోవా నామమున నేను యుద్ధం చేస్తున్నాను కాబట్టి యుద్ధం యెహోవాదే అన్నాడు కాబట్టి అక్కడ యెహోవా యుద్ధం జరిగించాడు. అక్కడ శత్రువు అయిన గొల్యాతు ఓడిపోతూ వచ్చాడు. ఆ గొల్యాతు యొక్క తలను ఛేదించుకొని వస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే మన శత్రువుని జయిస్తాం. ఆయన మన విరోధులకు విరోధిగా ఉండాలి అంటే మనం ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయులము కావాలి. ఆ విధంగా పరమతండ్రి మనల్ని ఆయన బలపరిచి మన విరోధులకైన విరోధి అయ్యుండి ఆయన మనల్ని స్థిరపరిచి మనకు జయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి యెహోవా మెస్సియా, మా విరోధులకు విరోధిగా ఉంటారని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం మా పక్షమున నెరవేర్చి మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి జీవాధిపతి అయిన యెహోవా ప్రేమ, యెహోవా మెస్సియా కృప కనికరము మనకు తోడుగా ఉండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.